చాలు చాలు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 2వ వచనం. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనలు చెరుపుచున్న వీడెవడో. చాలు చాలు. ఒక దేవుడు కోపగించుకొని అసహించుకొని దేవునికి ఉగ్రతను కుమ్మరించే ఒక స్థితి బైబిల్లో కనిపిస్తుంది. ఎవరి మీద ఆయన కోపగిస్తాడు, ఎవరిని ఆయన గద్దిస్తాడు, ఎవరిని ఆయన హెచ్చరిస్తాడు అనే మాట ఈరోజు మనం ధ్యానం చేద్దాం. గత 3-4 వారాలుగా చెరుపుకుంటున్నారు అనే మాటను ఆధారం చేసుకొని ఎవరెవరు ఏమి చెరుపుకుంటున్నారు వాళ్ళ బ్రతుకుల్లో వాళ్ళ జీవితాల్లో అనే ఒక ధారావాహికంగా మనం అదే మాటను ధ్యానం చేస్తూ చెప్పుకుంటూ వస్తున్నాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. పోయిన వారం చాలామంది సత్య విషయం తప్పిపోయి తమ యొక్క విశ్వాసాన్ని చెరుపుకుంటున్నారు. సత్య విషయం, క్రీస్తు విషయం అన్ని కలిగి ఉండి, అని ఎరిగి ఉండి, అని ప్రార్థన చేయగలిగి ఉండి చాలామంది తప్పిపోతున్నారు అనే విషయాన్ని మనం పోయిన వారం ధ్యానం చేశాం. అంతకుముందు దుష్ట సంగత్యము చేసి తమ యొక్క నడవడికిని చెరుపుకున్నటువంటి యెహోషాపాతు గురించి మనం చెప్పుకున్నాం. దానికంటే ముందు ఆలోచనలోనే పాపాన్ని పెంచుకొని పరిశుద్ధతను పోగొట్టుకున్నటువంటి సాతాను గురించి, అభిషేకించబడిన కెరూబు గురించి మనం చెప్పుకుంటూ చాలామంది చెరుపుతున్నారు అనే అంశాన్ని మీ దృష్టికి తేవాలి. మనం ఎదుటి వారి యొక్క భవిష్యత్తును, వాళ్ళ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని చెరుపుతున్నామా, లేకుంటే వేరే వాళ్ళు మన బ్రతుకులకు వచ్చి మనము కలిగినటువంటి సంతోషాన్ని, పరిశుద్ధతను, నీతిని చెరుపుతున్నారా అనే జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నటువంటి క్రైస్తవ లోకాన్ని ఎవరు మిమ్మల్ని చెరుపుతున్నారు, నువ్వు ఎవరిని చెరుపుతున్నావు అనే ఆలోచన కలగచేయాలనే ఉద్దేశంతో ఈ నా మాటలు దేవుని యొక్క సమక్షంలో దేవుడే హెచ్చరించినటువంటి ఒక సిచ్యువేషన్ మీకు చెప్తున్నాను. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము లేని మాటలు ఏం జరుపుతాయి? ఒక మనిషి యొక్క ఆలోచనలను చెరుపుతాయి. బైబిల్లో మనం ఏదైనా ఒక ఉద్దేశం కలిగి ఒక పని జరిగించాలనుకున్నప్పుడు ముందుగా దాని గురించి ఆలోచన చేస్తాం. అందుకని బైబిల్లో మీరేం తీయాల్సిన అవసరం లేదు, కుదిరితే రాసుకోండి, లేకుంటే లేదు. 20వ అధ్యాయం 8వ వచనంలో సామెతల గ్రంథం, మన ఉద్దేశములన్నీ కూడా మన ఆలోచనల చేత స్థిరపరచబడతాయి. నీకు ఒక ఉద్దేశం ఉంది, సో ఆ ఉద్దేశాన్ని కొనసాగించాలన్నా, చేయాలన్నా ఎలా చేయాలి, ఏం చేయాలని అని మన ఆలోచనల ద్వారా కొన్ని ఉద్దేశాలు స్థిరపరచబడతాయి. మనం మనుషులం కాబట్టి దేవుడు మనకు ఆలోచన ఇచ్చాడు, ఆయనలాగా ఆలోచించగలిగినట్టు క్యాపబిలిటీ ఇచ్చాడు. అయితే మనం ఎరిగి ఉండవలసిన సత్యం ఏంటి? మన మనుషులమే, కానీ పాపులలో నుంచి ప్రత్యేకించబడిన వారం. మన మనుషులమే ఒకప్పుడు శాపగ్రస్తమైన స్థితి నుంచి ఇప్పుడు ఆయన రక్తము చేత కడుగుకొని నీతిగా మార్చబడిన ప్రజలుగా ఉన్నాం. ఒకప్పుడు దేవునికి దూరంగా బ్రతుకుతూ, మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ, మనకి ఇచ్చే వచ్చినట్టుగా జీవించిన మన జీవితాల్లో ఇది తప్పు అని గ్రహించి ఒప్పుకొని వదిలిపెట్టి వాటిని రక్తము ద్వారా కడుక్కొని బాప్తిసం ద్వారా ఒక సాక్షార్థకరమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతుకుతున్న వాళ్ళమే. బాప్తిసం అనేది ఒక సాక్ష్యం. బాప్తిసం తీసుకున్న తర్వాత వాళ్ళ బ్రతుకు దేవుని నామ మహిమార్థమై వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో, దేవునికి ఘనపరిచే విధంగా బ్రతుకుతున్నారా, తిరిగి అదే పాపంలో బ్రతుకుతున్నారా అనే తెలియచేయడానికి, వీళ్ళు ప్రభువులో ఉన్నారని అనేకులు గుర్తించడానికి ఒక క్రమం.
ఈ రోజుల్లో ఈ జ్ఞానము లేకుండా పోతుంది, ఈ ఆలోచన లేకుండా పోతుంది. దేవుని సన్నిధిలో నివసించే విషయంలో ఆలోచన లేకుండా పోతుంది. భక్తిని కొనసాగించే విషయంలో ఆలోచన లేకుండా పోతుంది. వాళ్ళ ఉద్దేశాలు మారిపోతున్నాయి, తలంపులు మారిపోతున్నాయి. విన్నదాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టి, ఎవరు చెప్పిన దాన్ని బట్టి ఎప్పటికప్పుడు వాళ్ళ ఆలోచనలు మారిపోయి ఉద్దేశాలు చెరుపుకొని భ్రష్టులైపోతున్నారు. దేవునికి ఇష్టకరంగా లేకుండా వేషధారులు అయిపోతున్నారు. దేవుణ్ణి దుఃఖపెట్టేవారిగా మారిపోతున్నారు. దీనంతటి కారణం ఏంటి అంటే, జ్ఞానం లేని చెప్పుడు మాటలు విన్న దాన్ని బట్టి వారికి ఆలోచనలు చెరుపుకుంటున్నారు. ఎంత కోపం అంటున్నా, అసలు ఎవడు వీడు జ్ఞానం లేని మాటలు చెప్పి మంచి ఆలోచన, మనతో మంచి ఉద్దేశాన్ని చెరుపుతున్న వాడు ఎవడు అని దేవుడే కలగజేసుకొని హెచ్చరిస్తున్న ఒక సందర్భం ఇది. క్రైస్తవుడిగా, క్రీస్తు నమ్మిన వారిగా మన ఆలోచనలు ఏమై ఉండాలి? మనకైతే తెలుసు కదా వాక్యం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అనేది మనకు తెలుసు. ఎవరి ఆలోచన చొప్పున నడవకూడదో వాక్యం తెలుసు. మనం ఏమి చేయాలో వాక్యంలో చెప్పబడింది, ఎలా ఆలోచించాలో. మన ఆలోచనలు బట్టే మనము మహిమలో కూడా చేర్చబడతాం. ఈ విషయం మనకు అర్థం కావాలి. మన ఆలోచనలను బట్టి నేను ముందుగా క్రైస్తవుడి పట్ల దేవునికి దృక్పథం ఏమై ఉంది, దేవుడికి ఆలోచన ఏమై ఉంది, నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీ పట్ల దేవుని యొక్క సంకల్పం ఏమై ఉంది, నువ్వు ఎలా నడుచుకోవాలి, ఎలా నీ యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి, ఎలా నీ ప్రార్థన జీవితంలో నువ్వు ముందుకు కొనసాగాలి, అంటే బలాన్ని చేకూర్చుకోవాలి అనే విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క సంకల్పం ఏంటి అంటే దానికి ఒక మాట నేను చూపిస్తాను. ముందుగా మీరు కీర్తన గ్రంథం 32వ అధ్యాయం, కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. చాలు, చూడండి. ఎవరైతే యేసుక్రీస్తు యొద్దకు వస్తారో వారి పట్ల దేవునికి ఒక స్పష్టమైనటువంటి ఉద్దేశం ఉంది. అందుకనే అక్కడ అంటున్నాడు 8వ వచనంలో, నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. అంటే ఇప్పుడు క్రైస్తవుడి యొక్క ఆలోచన, నడుచుకునే విధానం, అది క్రైస్తవునికి ఏ ఆలోచన అయినా సరే, అది కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, బ్రతుకు పరంగా, విశ్వాస పరంగా, సమర్పణ పరంగా, నీతి పరంగా, పరిశుద్ధత పరంగా, ఏ ఆలోచన అయినా సరే ఆయన చెప్తాడు. మనం వినవలసింది విన్నవాళ్ళు అంటే మనం ఎవరికి ఆలోచన వినాలంటే దేవునికి ఆలోచన వినాలి. కారణం ఏంటి అంటే మనం నడిపించడానికి ఆయన ఆలోచన చెప్తాడు. మనం ఏ విధంగా నడవాలో ఆయన మనకు బోధ చేస్తాడు, ఉపదేశిస్తాడు. నువ్వు ఇలా నడువు, ఇలా ఇది వద్దు, ఇలా ఇలా కాదు, ఇది వద్దు, ఇది చేయి అని మనం నడవలసిన మార్గాన్ని బట్టి ఎలా ఉండాలో ఆయన మనకేం చెప్తాడు, ఆలోచన చెప్తాడు. అంటే ఇప్పుడు మనం వినవలసింది ఎవరి ఆలోచన? దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం. మనం ఒక పని చేసే ముందు మనం దేవుని సన్నిధిలో కనిపెట్టి విచారణ చేయాలి. ప్రభువా ఎలా? దావీదు అంటాడు, ఒకవేళ దావీదు సౌలు బ్రతుకున్నప్పుడు రాజుగా అభిషేకించబడినా, ఇంకా సౌలు చనిపోయాడు, ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి ఆ రాజ్యానికి వెళ్తే ఇంకా రాజు ఆయనే. వెళ్ళాడా? వెళ్ళలేదు. మీరు సమూయేలు 2వ గ్రంథంలో చదివితే మొదట, ప్రభువా నేను యెరూషలేముకు వెళ్ళొచ్చా? వెళ్ళు. ఇంకా ఎక్కడికంటే ఎక్కడికి కాదు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు.
హెబ్రోనుకు అని చెప్పాడు. అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు అంటే ఆయన స్వీకరించి ఆయనకు సపోర్ట్ చేశారు. 7 సంవత్సరాలు హెబ్రోనులో ఆయన రాజుగా ఉన్నాడు. 7 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ అక్క ఆ 2 అంటే ఏమంటారు మొత్తం కలిపి ఆయన రాజుగా అభిషేకించబడ్డాడు, పరిపాలించాడు. ఇప్పుడు దావీదు తన జీవితంలో తన బ్రతుకంతా కూడా దేవునికి ఆలోచన చొప్పున నడిచాడు. సమూయేలు గ్రంథం చివరి అధ్యాయంలో మనం కానీ చదివితే ఒకే రోజు వాళ్ళ ప్రమేయం లేకుండా బిడ్డలను పోగొట్టుకున్నారు. అంటే అమాలేకులు వచ్చి దోచుకొని పోయారు. తో తో అంటే తనతో కూడా ఉన్నవారు ఈయన మీదకి రివర్స్ అయిపోయి రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు. ఈయన ప్రమేయం లేదు. వాళ్ళే రాజుగా అభిషేకించబడ్డాడు కాబట్టి ఏదో ఒక రోజు రాజు అవుతాడు, ఏదో ఒక విధంగా మా అప్పులు తీరుతాయి, మా బాధలు తీరుతాయి. ఎవరు వెంబడించారు అక్కడ రాయబడింది చాలా క్లియర్గా. ఇంట్లో సమాధానం లేని వారు, అప్పుల బాధలు ఉన్నవారు, వీళ్ళందరూ దావీదుని వెంబడించారండి. అంటే వాళ్ళలో స్వార్థం ఉంది. ఒకరోజు రాజు అవుతాడు, మాకు ఏదో ఒక విషయంలో కృప చూపుతాడు అనుకుని వాళ్ళు వెంబడించారు. కానీ ఇక్కడ రివర్స్ అయిపోయింది. బిడ్డలు, భార్యలు, ఆస్తి అన్నీ కూడా పట్టుకొని పోతే ఇప్పుడు దావీదుని చంపాలి అనుకున్నప్పుడు దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆలోచన అడిగాడు. కాబట్టి వీటన్నిటిని బట్టి మనం ఆలోచన చేయగలిగితే నేను నీకు నడవలసిన మార్గాన్ని బోధించి నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పి నడిపించాలనే సంకల్పం, ఉద్దేశం దేవునిదే. నీ ఇష్టానుసారంగా నడవకుండా, నీ బుద్ధికి వచ్చినట్టుగా నడవకుండా, ఎవరో చెప్పినట్టు నడవకుండా ఆయన చెప్పినట్లుగా నడవాలి అనే ఆలోచన దేవునిది. మరి ఎలా నడుస్తున్నారు? ఎవరు చెప్పినట్టు నడుస్తున్నారు? విన్నట్టు నడుస్తున్నారు? దావీదు జీవితంలో దేవునికి ఆలోచన చొప్పున నడిచాడు. మీరు కానీ ఇంకొక మాట అక్కడే 73వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. 73వ కీర్తన 24వ వచనం. నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించెదవు, తర్వాత ఆ మహిమలో నీవు నన్ను చేర్చుకుని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. మహిమల్లో చేర్చబడ్డానికి గల కారణం ఏంటంటే మన ఆలోచన, మన ఇష్టం కాదు. ఎవరి ఆలోచన? దేవుని యొక్క ఆలోచన చొప్పున నువ్వు నడుచుకుంటే దేవుడు ఎక్కడికి చేర్చుకుంటాడు? మహిమలో కూడా చేర్చుకుంటాడు. వీటన్నిటిని బట్టి మనకు అర్థమవుతున్నట్టు సంగతి ఏంటి అంటే, ఒక విశ్వాసి, క్రీస్తు నమ్మిన వ్యక్తి, ఆయన రక్తముతో కడగబడిన వ్యక్తి సొంత నిర్ణయము, సొంత ఆలోచన చొప్పున కాకుండా మన మీద దృష్టి ఉంచి చెప్పుతున్నటువంటి ఒక స్వరం, దేవునికి కనుదృష్టి. దానిని బట్టి మనం నడుచుకోవాలని, మనం లోబడాలని, మనం నడవాలని అర్థమవుతుంది. మహిమలో ఆయన చేర్చుకోవడానికి ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతుకాలో మన మీద దృష్టి ఉంచి ఏం చెప్తాడు? ఆలోచన చెప్పి నడిపిస్తాడు. కాబట్టి ఆయన రక్తము చేత కడగబడిన నీవు మొదట నీ బ్రతుకులు ఉండాల్సిన అంటే ఉద్దేశం ఏంటంటే, నేను ఎవరి మాట చొప్పున నడుస్తున్నాను? నా సొంత ఇష్టమా, సొంత నిర్ణయమా? అందుకనే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి అని ఇందాక సహోదరుడు చెప్పారు. స్వబుద్ధి ఉంటుంది మనకు సొంత, ఎందుకంటే దేవుడు మనకు కూడా ఆలోచన క్యాపబిలిటీ ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఆలోచిస్తాం. అందుకనే సాతాను గురించి రాయబడిన మాట, దేవునికి కలిగినంత అభిప్రాయం కలిగిన వాడా అని సంబోధించాడు సాతాను గురించి. దేవునికి ఎంత అభిప్రాయం ఉందో, అంటే ఎంత ఆలోచన ఉందో, ఏ విధంగా ఆలోచన చేయగలుగుతుందో అంత క్యాపబిలిటీ దేవుడు ఇచ్చాడు. మనం కూడా ఆలోచించి మన ఉద్దేశాలను స్థిరపరచుకోవడానికి కృపడిచ్చాడు. కానీ ఏ ఆలోచన బట్టి నడవాలి? దేవునికి ఆలోచన బట్టి, దేవునికి నిర్ణయాన్ని బట్టి, ఆయన నడిపించే బోధన బట్టి నీ ఆలోచనలు నువ్వు స్థిరపరచుకొని ఆయన కనుదృష్టి ఎదుట ఆయన మాట విని నువ్వు నడుచుకుంటే, ఆ ఆలోచన చొప్పున నడుచుకుంటే రేపు ఎక్కడ చేర్చబడతావు? మహిమలో చేర్చబడతావు. చూడండి, అయితే దేవునికి ఆలోచన చొప్పున నడవాల్సిన మానవుడు, లేకుంటే విశ్వాసి, ఒక వ్యక్తి
ఆ వ్యక్తిని చాలామంది ఏం చేస్తున్నారంటే జ్ఞానము లేని మాటలు చెప్పి వాళ్ళ ఆలోచనలు చెడగొడుతున్నాడు. అది అందుకు దేవుని కోపం ఏంటంట, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరిపేవాడు ఎవడు వీడు. ఎంత కోపం మనకి ఎప్పుడు వస్తుందో అంత కోపం. అసలు ఎవర్రా నువ్వు అన్నంత ఆలోచన ఎప్పుడు వస్తుంది. ఎంత అంటే కోపం ఉంటే మాత్రం అలాంటి మాట మన నోట నుండి వస్తుంది. యెషయా గ్రంథులు అంటాడు, ఎవరు రమ్మన్నాడు నా ఆవరణ త్రొక్కడానికి? మీరు క్రియలు సరిగా లేవు, మీ బుద్ధి సరిగా లేదు, మీ మీ బలి ఎవడికి కావాలి? అసలు నాకు ఎక్కసం, మీ ప్రార్థన అంటే అసహ్యం, అసలు ఎవరు రమ్మన్నాడు అన్నట్టుగా ఆయన కోపగించుకున్న సందర్భం ఉంది. నేనంటాను, ఈరోజు దేవునికి కోపం నీ బ్రతుకులో కొన్నిసార్లు జ్ఞానం గల వ్యక్తిని, దేవుని సన్నిధిలో స్థిరంగా వెళ్తున్న వ్యక్తిని, దేవుని సన్నిధిలో నమ్మకంగా బ్రతుకుతున్న వ్యక్తిని జ్ఞానము లేని మాటలు చెప్పి చెరుపుతున్నావేమో. ఎవడు చెప్తాడు జ్ఞానం లేని మాట? జ్ఞానం లేని వాడే. అందుకని అక్కడ ఒక మాట రాయబడింది, మీరేం రాసుకోండి కానీ తీయొద్దు. ఏంటి అంటే ఒక మాట నేను రాసుకున్నాను, జ్ఞానము లేని మాటలు ఏం చేస్తాయంటే దేవుని విసర్జించి నాశనం అవ్వడానికి కారణమవుతాయంట. రెఫరెన్స్ ఒకవేళ కావాలంటే కీర్తనల గ్రంథము సామెతల గ్రంథం 1:32 ఏముంటుందంటే, జ్ఞానము లేని మాటలు దేవుణ్ణి విసర్జించేటట్టుగా చేసి నాశనానికి కొని తెస్తాయి. ఈ రోజుల్లో మంచి మాటలు ఎవరికి ఇష్టం లేదు. అందుకనే స్నేహితుడు ఏం చేస్తాడు, మేలు కోరి గాయం చేస్తాడు, మంచి కోరి బుద్ధి చెప్తాడు. కానీ పగవాడు ఏం చేస్తాడు, పై పై మాయ మాటలు, లెక్కలేనన్ని ముద్దులు. ఇప్పుడు చాలామందికి ఏం కావాలి, ముద్దులు కావాలి. అంటే ప్రేమ ఆప్యాయతతో, అంటే వాడు ఎలా ఉండి వారితో ప్రేమతో మాట్లాడితే చాలు, పైకి మాట్లాడితే చాలు, పొంగిపోతుంటారు. పై మాటలతో, మిమ్మల్ని బోల్తా కొట్టించే మాటలతో, నటించే మాటలతో, భ్రమపరిచే మాటలతో నీ బ్రతుకులో నువ్వు నష్టపోతున్నావు. మేలు కోరితే అది కష్టమైన, బాధ అయిన, ఇబ్బంది అయినా సరే నిజమే ఉంటుంది. కానీ ఒకరోజు అర్థమవుతుంది, ఒకరోజు ఎవడు మేలు కోరేవాడు, ఎవడి మాటను బట్టి ఈరోజు నష్టపోయామనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి జ్ఞానము లేని మాటలు ఏం చేస్తాయి, దేవుణ్ణి విసర్జించేటట్టుగా చేస్తాయి, వాళ్ళని నాశనమయ్యేటట్టుగా చేస్తాయి. అందుకే దేవుని కోపం. జ్ఞానము లేని మాటలు చెప్పి వారిలో ఉన్నటువంటి ఆత్మీయతను, వారిలో ఉన్న పరిశుద్ధతను, వారిలో ఉన్న నీతిని, వారి కలిగిన భక్తిని చెరుపుతుంటే వాడిని చూసి ఎవర్ర వీడు అని కోపగించుకున్నాడు. తర్వాత యోబు యొక్క 3 స్నేహితులు కూడా కోపగించుకున్నాడు. అంటే జ్ఞానము లేని మాటలు మనం చెప్తే దేవుని కోపం మన మీద వస్తుంది. మీరు ఒకవేళ డౌట్ ఉంటే ఈ మాట చూడండి ఒకసారి. యోబు గ్రంథం 42వ అధ్యాయం అనుకుంటాను. యోబు గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం కింది భాగం నేను చదువుతాను. ఆయన తేమానీయుడైన ఎలీఫజు ఇలాగ చెప్తున్నాడు, నా సేవకుడైన పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపం మీ మీదను మీ 2 స్నేహితుల మీదను మండుచున్నది. ఏంటంట, దేవుని కోపం. ఆదరించడానికి వెళ్ళిన వ్యక్తి అయ్యో కురుపులతో లేకుంటే చిల్ల పెంకు తీసుకుని బూడిదలు కూర్చొని దుఃఖంతో ఒక్కరోజు సర్వాన్ని పోగొట్టుకొని వేదన పడుతూ దుఃఖపడుతున్న వ్యక్తిని ఎలా మాట్లాడాలో, ఏ విధంగా ఆదరించాలో తెలియకుండా నిష్ఠూరమాడి, దెప్పిపొడిచి, బాధ పెట్టి, ఇంకా యోబు కూడా వేష్టపడి తన నీతిని, తన భక్తిని చెప్పుకోని విధంగా చేసి, యోబుకున్న యథార్థతను తను చెప్పుకోవాల్సి వచ్చిందని ఇట్లా బతికాను, దేవుడు నాకు ఎందుకు ఇలా కలగజేశాడు అనే ఆలోచన యోబుకే కలగజేసేటట్టుగా ఎవడికి తోచినట్టుగా వాడు మాట్లాడాడు. నీ సొంత అభిప్రాయాలు ఎదుటి వాళ్ళ మీద రుద్ది వారిని గాయపరచడం కరెక్ట్ కాదు. మనమే తీర్పు తీర్చకూడదు. ఒకడు అంటాడు ఈ అధ్యాయంలో, యథార్థవంతులు నిర్మూలమొకట జరుగుతుందా? నువ్వు ఏదో తప్పు చేసావు కాబట్టి, నీ భక్తిలో ఏదో లోపం ఉంది కాబట్టి నీకు ఈ నష్టం కలిగింది, బాధ కలిగింది అని ఒకరు దెప్పబడుస్తారు. ఇట్లా రకరకాలుగా దెప్పబొడిచి తన బ్రతుకులు దేవుని పట్ల ఉన్న భయం,
అయితే యోబు మాత్రం తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అందుకని పోయిన వారం మనం చెప్పుకున్నాం, కడమట్టుకు నేను కాపాడుకుంటాను నా ధైర్యాన్ని, నా నమ్మకాన్ని, నా యథార్థతను నేను విడవను అని స్థిరంగా ఉన్నాడు. అంటే మనిషి యొక్క మాటలు బట్టి కొన్నిసార్లు నిజమే కదా అని మనం వారితో పాటు మనం కూడా రాజీ పడిపోయి వారి మాటకు అంగీకరించి మనం కూడా తప్పు చేస్తాం. ఈ రోజుల్లో అదే చాలామంది ఈజీగా వారి వైపు కన్వర్ట్ చేసుకుంటుంటారు వాళ్ళ మాటలు చెప్పి. అలా ఒక వ్యక్తి స్థిరమైన భక్తితో ఉన్నప్పుడు, నీతితో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి దేవుని యొక్క పరిశుద్ధత ఉన్నప్పుడు నీకు చేత అయితే ఆ పరిశుద్ధతను పెంచి ఇంకా స్థిరంగా ఉండే విధంగా చెప్పాలి. కానీ నీకే జ్ఞానం లేకుండా, నీకే ఆలోచన లేకుండా, నీవే భక్తిలో లేకుండా, నీలో ఆ శక్తి లేకుండా చెరిపే విధంగా ఏ మాటలు అంటే ఆ మాటలు మాట్లాడితే జాగ్రత్త, దాన్ని బట్టి దేవుని కోపం మీ మీదకి వస్తుంది. ఇవి జాగ్రత్త పడాల్సిన మాటలు. ఏ మాటలు బట్టి ఆ మాటలు ఎవరితో పడితే అట్లా మాట్లాడకూడదు, దేవుని కోపం వస్తుంది. జాగ్రత్త. జ్ఞానము లేని మాటలు వాళ్ళకి ఆలోచన చెరుపుతాయి. దేవుడు చాలా కోపడుతున్నాడు. కాబట్టి కారణం ఏంటి? జ్ఞానం లేని మాటలు వారు ఆలోచన చెరుపు ఏం చేస్తాయి? దేవుని లేకుండా చేస్తాయి, దేవుని విసర్జించేటట్టుగా చేస్తాయి. దేవునికి ఆజ్ఞలు, దేవునికి ఉద్దేశం, దేవునికి తలంపులను వాటి ప్రకారంగా నడవకుండా చేస్తాయి జ్ఞానం లేని మాటలు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం. నేను చదువుతాను మొదటి నుంచి కొన్ని వచనాల్లో. తర్వాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారును ఒక సుందరియగు సహోదరి ఉండగా, దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించును. తామారు కన్య అయినందున ఆమెకి ఏమి చేయవలనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెైన తామారుని బట్టి చిక్కిపోయెను. ఇలాంటి మాటలు చూసి అన్యులు అంటారు, ఇలా ఏంది, అలాంటి క్యారెక్టర్ ఏంటి? ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి బైబిల్లో, బూతులు ఉన్నాయి. ఇప్పుడు సమాజంలో లేరా? కళ్ళతోనే స్కాన్ చేస్తారు, పైనుంచి కిందికి, ఇట్లా పైనుంచి ఇట్లా. మోహపు చూపు, ఆలోచనలు, తలంపులు. నేను చెప్పాను కదా పోయిన సంవత్సరం, అంతకు ముందు సంవత్సరము ఒక పాస్టర్ గారి కూతురే, యవనస్తుల కూడికలు కూడా చెప్పాను. నాతో ఏమో ఆ అన్నతో నేను వెళ్ళి పలానికి ఇచ్చొస్తాను సార్, బేస్తరపేట దాకా నేను వెళ్ళింది. అన్న అన్నాడు అన్నది కదా అనుకొని, దట్టు వాళ్ళ నాన్న తెలుసు, అమ్మాయి తెలుసు, చాలా పద్ధతిగా మాట్లాడుతుంది, యువతులు పాటలు పాడిద్ది, వాళ్ళ చర్చిలో లీడ్ చేసేది. కాబట్టి మనకి ఎలాంటి ఆలోచన లేవు. అన్న అన్నది కదా అన్న. నా ముందు ఆ అబ్బాయిని అన్నందుకు ఆ పిల్ల ఫీల్ అయ్యి లెటర్ రాస్తుంది ఇంగ్లీష్లో. కర్మగాలది వేరే సార్కు దొరికి నాకు తీసుకొచ్చి, హాయ్ బ్రో అవర్ యూ అని రాస్తుంది. బ్రో అన్నందుకు బాధపడుతున్నావా అంటే, బ్రో అంటే బిఆర్ఓ, బ్రో కదా. ఇప్పుడు సరదాగా అందరు హాయ్ బ్రో అని పిలుచుకుంటుంటారు కదా. అంటే ఆవిడ ఎక్కడో రీల్స్లో విన్నది, బ్రో అంటే బావా రావా ఒకసారి. ఏంటంట? బ్రో, బిఆర్ఓ, బ్రో అనే దానికి అర్థం ఆమె విన్నది, దాన్ని అప్లై చేసుకుంటుంది. బి ఫర్ బావా, ఆర్ ఫర్ రావా, ఓ ఫర్ ఒకసారి. నా ఇంటెన్షన్, నా మనసులో ఆలోచన ఉంది, సార్ రవి సార్ ఉంటాడు కాబట్టి ఆయన ముందు అలా పలకాల్సి వచ్చింది, పిలవాల్సి వచ్చింది, ఫీల్ అవ్వద్దు అని ఇంగ్లీషులో రాస్తుంది. తెలుగులో ఇప్పుడు రాయట్లే లెటర్స్, తల్లిదండ్రులు తెలుగులో ఎవరు రాయట్లే, ఇంగ్లీషులోనే తెలుగు రాస్తారు. ఒకసారి చెక్ చేసుకోండి, పిల్లల బుక్స్ ఇంగ్లీషులోనే తెలుగే ఇంగ్లీషులో రాస్తారు. నేను పిలిచి ఏంటి అంటే తల ఉంచుకుంది. ఏం చేస్తుంది? ఇంకా మీ నాన్నకి చెప్పాలా? వద్దు సార్, నీ కాళ్ళు పట్టుకుంటా, నా మీద ఉన్న నమ్మకం పోతుంది అంటే. తల్లిదండ్రులు తెలియకుండా ఎంతైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, వాళ్ళకి మాత్రం తెలియకూడదు.
తల్లిదండ్రులు కూడా తెలియకుండా ఎక్కడైనా తిరగవచ్చు, ఎవరితోనే మాట్లాడవచ్చు, ఏమైనా చేయొచ్చు. వాళ్ళకి మాత్రం తెలియదు. తెలిస్తే బాధపడతారు. ఇదేందో మళ్ళీ కొసమెరుపు. చేస్తే బాధపడరంట, తెలిస్తే బాధపడతారు. ఇలాంటి ఆలోచన ఉన్న వారికి కాస్తన్న ఏముండదు, భయము భక్తి లేదు. ఇంకా మన భాషలో పచ్చిగా చెప్పాలంటే సిగ్గుశరం ఉండదు. తెలిస్తే బాధపడతారు, చేస్తే కాదంట. చేయకపోతే ఎట్లా తెలుస్తుంది? చేసిన దాన్ని బట్టే తెలుస్తుంది ఆలోచన రాదు. చూడండి, ఈ రోజుల్లో మనుషుల ముందేమో ప్రేమలు, మనుషుల ముందేమో ఇప్పుడు అన్న చెల్లెలు అక్క అన్న అన్న వాటికి అసలు 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 ఇప్పుడున్న కల్చర్లో అసలు వాటికి వాళ్ళ వాల్యూనే లేకుండా పోతుంది. అన్న అని పిలుస్తుంది, ఇష్టానుసారంగా ఆలోచిస్తుంది. చెల్లి అని పిలుస్తుంటాడు, వాడు వేషాలు వేస్తుంటాడు, ఎకసెకాలు చేస్తుంటాడు, ఎటకారాలు ఆడుతుంటాడు. చూస్తూ ఉంటాంగా యవనస్తులను మనం చూస్తే దాన్ని బట్టి ఆ రిలేషన్షిప్లో ఉన్నటువంటి ఆ బంధం, ఆ మాటల్లో ఉన్నటువంటి ఆ అనురాగం కావచ్చు, ఆ మాటలు పిలిచినప్పుడు మనల్ని కలిగేటువంటి ఆవేదన కావచ్చు, ఒకలాంటి ఇది కావచ్చు, అదంతా పోతూ ఉంది. ఇది ఈ రోజున కాదు, ఏ రోజో మనుషుల్లో ఉంది. పైకి చెల్లి అని పిలిచిన, పైకి అన్న అని పిలిచిన, పైకి అక్క అని పిలిచిన, వాళ్ళ హృదయాంతరంగాల్లో ఒకలాంటి వ్యామోహం, ఒకలాంటి దాంతో ఉంటుంది. నేను సిఎల్ఆర్లో ఉన్నప్పుడు మాత్రం ఎస్పెషల్ గర్ల్స్కు క్లాస్ తీసుకునేవాడిని. అమ్మాయిలు ఎవరు ఎలా చూస్తాడు, ఎవరి మాటలు ఎలా ఉంటాయి. ఒకవేళ ఇళ్లల్లోనైనా సరే నువ్వు వయసుకు వచ్చిన తర్వాత మీ అన్న కావచ్చు, మీ తమ్ముడు కావచ్చు, ఇష్టానుసారం పక్క పక్కన కూర్చొని రాసుకు పూసుకుంటూ తిరగడం కరెక్ట్ కాదు. ఎక్కడెక్కడ చేతులు వేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, ఎలా తగులుతున్నారు, ఇవన్నిటి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. తెలిసిన వాళ్ళే, ఫ్రెండ్సే సరదాగా అనుకుంటారు, కానీ వాడి యొక్క ఇంటెన్షన్ వేరుగా ఉంటుంది, ఆలోచన వేరుగా ఉంటుంది. సారీతో పోతుంది కదా తెలిస్తే. సునకానందం చాలామందికి ఉంటుంది. హృదయంతరంగాలు ఏముంటుంది, వ్యామోహం, మోహించి ఒక కోరిక కలిగి దాన్ని చెప్పుకోలేకుండా పైకి మాత్రం ఒక ముసుగు వేసుకొని మసులుతుంటే ఒకే ఇంట్లో ఉన్నారండి, కానీ ఒక వ్యామోహం వెంటాడుతోంది. చిక్కిపోతున్నాడంట. అసలు ఆ మాట చూడ ఎంత దారుణం. అరే పిల్లలు అంటే ఒకవేళ చెల్లి, అరే సరిగ్గా ఉద్యోగం లేదు, సరిగ్గా ఇంకా పెళ్లి కాలేదు, అయ్యో ఎంత దారుణంగా నా యొక్క చెల్లి పరిస్థితి ఏంటి, ఎలా నేను బాగున్నాను అనే ఆలోచనతో చిక్కుపోయేది వేరు. మోహించి కామంచి పాపం చేయాలని తలంపుతో దొరకట్లేదే. ఒకవేళ పెళ్ళంటే ఏదో ఒకటి చేస్తే వాళ్ళ డాడీ అంతకుముందు అదే చేశాడు కదా బెచ్చబీషర్లో. ఎవడికి తెలియకుండా పెళ్ళయింది కాబట్టి కడుపు చేశాడు, మాపు చేశాడు. కాబట్టి పెళ్ళయింది కాబట్టి, పెళ్ళి కాలేదు కాబట్టి తెలిసిపోతుందేమో భయం. ఇంకా చిక్కుపోతుంటే ఒక పనికి మాలినటువంటి ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చాడు. చూడండి, అక్కడే అమ్నోనుకు మిత్రుడు ఒకడు ఉండెను. అతడు దావీదు సహోదరుడైన సిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటం గలవాడు. అతడు రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కుపోటి హేతువేమో అని అడుగుతున్నాడు. చూడండి ఎంత ప్రేమ. అబ్బా, మనం అంటారు ఈ మధ్య అంటే జనరల్గా ఏం సన్నబడుతున్నా, ఏదో బాధ ఉందే, ఇది మనసులో ఏదో వేదన ఉందే, కరెక్ట్ లేవే. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా. మన యొక్క మనసు, మన మనసులో తెలిసిపోతుంది. మొహంలో ఆనందం, సంతోషం ఉండదు కదా. బైబిల్లో కూడా ఉంటుంది, సంతోషమైన ముఖానికి ఏమిస్తుంది, తేజస్సును వస్తుంది. మన హృదయంలో సంతోషం ఉంటే ఆ సంతోషం ముఖంలో కనిపిస్తుంది, బాధ ఉంటే కనిపిస్తుంది. ఈయన కూడా చాలా తెలివిగా ఆయన బాధను అర్థం చేసుకున్నవాడిగా, అంటే ఆయన స్థితిని అంతమంది ఉన్న ఈయన మాత్రం అబ్జర్వ్ చేసుకున్న రాజకుమారుడు ఉండి అన్ని అనుభవించడానికి యోగ్యత కలిగి ఉండి, తినడానికి తిండి ఉండి, అనుభవించడానికి అన్ని సకల ఐశ్వర్యాలు కలిగి ఉండి, నువ్వు నానాటికి చిక్కిపోతున్నావు ఏంటని ఒక ప్రేమ వలకపోయేగానే ఈయన నాకు కానీ నా బాధను అర్థం చేసుకున్నవాడు దొరకలేదని నా చెల్లి అయిన తామారిని బట్టి నేను చిక్కిపోతున్నానంటే ఇప్పుడు ఏమనాలి? బుద్ధున్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, సిగ్గులేదా నీకు, చెల్లి కదా, ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది నీకు అని తిట్టాలి, అని అనాలి. కానీ ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాడు,
అంటే రాజకుమారుడు కాబట్టి ఏదైనా చేయొచ్చా? ఏ విధంగా హెల్ప్ చేయొచ్చా? ఈరోజు కూడా చాలామంది వాళ్ళ అవసరతలు తీర్చుకోవడానికి అధికారులకు, లేకుంటే ఆ అవసరం తీర్చే వారికి వాళ్ళు ఏ తప్పు చేసినా, ఏ పాపం చేసినా ఖండించకుండా దాన్ని సపోర్ట్ చేసి వాళ్ళు పెరిగిపోతున్నారు. ఎంత దారుణం! అది జ్ఞానం కలిగిన ఆలోచన. అమ్నోను చెల్లిని బట్టి పాపం చేయాలి తలంపును కలిగి ఉంటే చెప్తే, నాకు చెప్పావు, పరువు పోతుంది, పద్ధతి కాదు, తెలిస్తే మర్యాద పోతుంది అని రకరకాల ఏదో ఒక విధంగా చెప్పి తన ఆలోచనను తీసివేయాలి. ఇది పద్ధతి కాదు. అవునా? సర్లే, నాకు చేతనే సాయం నేను చేస్తాను. ఈ రోజులు ఫ్రెండ్స్తో కూడా చెప్తుంటాను. ఈ రోజులు ఫ్రెండ్స్ అంటే ఏంటో తెలుసా? తల్లిదండ్రులకు తెలియకుండా మొబైల్స్ ఇవ్వడాలు, తర్వాత వాళ్ళతో పాటు ఇళ్ళకి దగ్గరికి తీసుకెళ్ళడాలు. ఫ్రెండ్స్ అంటే వాళ్ళ కోసం మనం హెల్ప్ చేసాం, వాళ్ళకు మనం ఎంకరేజ్ చేసాం, కాదు వాళ్ళను నాశనం చేస్తున్నాం అంతే. నీకు తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా ఏ వ్యక్తి అయినా ఎవరైనా సరే ఒక పనికి మాలిన ఆలోచన అడిగితే నువ్వు ఖండించకుండా, నువ్వు బుద్ధి చెప్పకుండా, అది కాదు అని చెప్పకుండా సపోర్ట్ చేసావా, నీ అంత పనికి మాలినవాడు, పలికి మంది ఎవరు ఉండరు. అది దాన్ని బట్టి శిక్ష నీ బతుకులోకి వస్తుంది. ఎక్కువ టీనేజ్లోనే జరుగుతుంది, యవనస్తుల్లోనే జరుగుతుంది. పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళల్లో కూడా ఒకరినొకరు సహకరించుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు నువ్వు చిక్కిపోతున్నావు ఏంటంటే ఏదో అనారోగ్యమో లేకుంటే అస్వస్థతో ఏదో ఉందనుకుని ఒకవేళ అడిగింటే చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్పాలి? జనరల్గా తిట్టాలి, బుద్ధి చెప్పాలి. కానీ జ్ఞానము లేని ఆలోచన చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు జ్వరం వచ్చినట్టుగా రోగి ఉన్నట్టు పడుకో, మీ నాన్న ఎందుకు అట్లా అయ్యావని అడుగుతాడు. నాకు బాగా నోరు బాగలేదు, ఏ మనసు బాగలేదు, నేను తినడానికి ఏం సహించట్లేదు, తామారు వచ్చి నాకు వంట చేసి పెడితే తినాలని ఉందని చెప్పు. వాళ్ళ ఇల్లు వేరు, ఈయన ఇల్లు వేరు కదా. వస్తుంది, అవకాశం దొరుకుతుంది, నువ్వు ఏదైనా చేయొచ్చు అని ఒక సలహా ఇచ్చాడు. చూడండి ఎంత దారుణమైన మాట. ఆ మాట అక్కడే ఉంటుంది. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నీ చెల్లి అయిన తామారు చేత సిద్ధపరచబడిన భోజమును భుజించున్నట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దాన్ని సిద్ధం చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్మో అని అతనికి బోధింపగా. ఎవరికి చెప్పాడు ఈ మాట? ఎవరు చెప్పారు? యెహోనాదాబు అమ్నోనుకి చెప్తున్నాడు. నువ్వు ఇట్లా. ఈరోజు దేవుని కోపం ఎందుకు తెలుసా? ఒక వ్యక్తి పాడు పని చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తి సరైన స్థితిలో లేడు, ఒకవేళ మానసిక దౌర్బల్యాన్ని బట్టి, ఒకవేళ ఊహించుకోవడానికి, లేకుంటే ఏదో ఎక్కడో చూసి ప్రేరేపణ పొంది ఒకవేళ ఆ స్థితిలో ఉన్నవాడిని ఇది కరెక్ట్ కాదు, ఇలా ఉండకూడదు, ఇది చేయకూడదు, ఇది పద్ధతి కాదు, దీన్ని బట్టి కుటుంబం ఏమైపోతుంది, పరువు గురించి ఏదో ఒక విధంగా చెప్పి ఆలోచన తీసివేయాలి. దుర్బోధ చేశాడు. జ్ఞానము లేని మాటలు ఏం చేస్తాయి? ఒక మంచి ఆలోచనలు ఏం చేస్తాయి? చెరిపేస్తాయి. ఈయనకు ఆలోచన ఉంది కానీ అమ్నోనుకు చేతన శక్తి సాలేదు. ఇంకా ఆలోచన చేసి బాధపడుతున్నాడు కానీ చేయడానికి ధైర్యం లేదు. కానీ ఒక వ్యక్తి వచ్చి అతనికి ఏం చేశాడు? ధైర్యం చేశాడు, ప్లాన్ ఇచ్చాడు. దాని ప్రకారంగా ఆయన ఎగ్జిక్యూట్ చేశాడు. చెల్లిని చెరిపాడు, అవమానపరిచాడు. ఆమె ప్రాధేయపడింది, కాళ్ళు పట్టుకుంటుంది, వేలు పట్టుకుని అడుగుతుంది, అయ్యా ఇది కరెక్ట్ కాదు, ఇంతటి జారత్వం అనేది ఇశ్రాయేలు ప్రజలు లేదు, అవమానం అని బతిమిలాడిన ఆ టైంలో కామంతో నిండుకుపోయి చెల్లి అని కూడా ఆలోచించకుండా ఆమెను చెరిచి పాడు చేసి, అందుకని అక్కడ రాయబడిన మాట ఉంటుంది. మీరు కానీ 13వ అధ్యాయము 20 వచ్చిన కింది వచ్చిన ఏమని ఉంటుందంటే, కావున తామారు చెరపబడినదై తన అన్నయగు అబ్షాలోము ఇంట ఉండెను. చూడండి, ఇప్పుడు ఈమె చెడిపోవడానికి, చెరపబడ్డానికి ఎవరు కారణమయ్యారు? యెహోనాదాబు. అతనికి ఆలోచన. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎలాంటి ఆలోచన చెప్తున్నావు? ఎదుటి వారికి జ్ఞానం ఉందా? కుటుంబం యొక్క విలువలను గురించి ఆలోచించగలిగి ఆ విలువను కాపాడుకోవాలి అని తలంపు లేకుండా బ్రతుకుతున్నాయి. ఈరోజు కుటుంబంలో విలువలు ఇవ్వట్లేదు. ఎవరికి ఏ విలువ ఇవ్వాలి, ఎంతలో ఉండాలి, ఎలా ఉండాలి అనే ఆలోచన మర్చిపోయి పశువులాగా మారిపోతున్నాడు.
వాళ్ళ స్వార్థం పెరిగిపోతుంది. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి ఎంతటి అఘాయిత్యానికి అయినా సరే దిగజారిపోతున్నారు. కారణం ఏంటంటే జ్ఞానము లేని మాట. జ్ఞానం ఉంటే ఆ మాట చెప్పరుగా. జ్ఞానం ఉంటే అలాంటి చావు సలహా ఇవ్వడుగా. ఇంకొక ఆయన ఉంటాడు, అదే 2 సమూయేలు గ్రంథంలో అహీతోపేలు అనే వ్యక్తి ఉంటాడు. తండ్రిని అబ్షాలోము తరిమితే చంపడానికి ప్లాన్ చేస్తాడు. చూడండి, జ్ఞానము లేని మాట మనిషి యొక్క విఘ్నతను చెరుపుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నువ్వు ఎలాంటి మాటలతో ఎదుటి వారికి ఆలోచనను, ఎదుటి వారికి ఉద్దేశాన్ని, ఎదుటి వారిలో ఉన్నట్టు దాన్ని చెరుపుతున్నావు. ఒకవేళ నువ్వు అలా చెరుపుతున్న వాడివైతే దేవునికి కోపం నీ మీదకి వస్తుంది, దేవునికి ఉగ్రత నీ మీదకి వస్తుంది. అంటాడు, జ్ఞానం లేని మాట చెప్పి చెరుపుతున్న వాడెవడో. ఈరోజు నచ్చకపోతే కావాల్సి ఏ విధంగా వాళ్ళు సంతోషంగా ఉంటే, సమాధానంగా ఉంటే, ఎదుగుతూ ఉంటే, వాళ్ళ కుటుంబాల్లో చిచ్చులు పెట్టడానికి జ్ఞానం లేని మాటలు, లేనిపోని మాటలు, పనికి మాలిన మాటలు చెప్పేవాళ్ళు పెరిగిపోతున్నారు. జాగ్రత్త. మన జీవితాల్లో జ్ఞానం కలిగిన మాటలు మనం మాట్లాడి, ఆలోచనను దేవుని ఎదుట స్థిరపరచుకోగలిగిన మాటలు మనం మాట్లాడాలి. ఇంతకు జ్ఞానము లేని మాటలు అన్నాడు కదా, అంటే ఏ మాటలు చెప్పింటారు? అంటే జ్ఞానము లేని మాటలు అంటే జ్ఞానం అంటే ఏంటి? అంటే ఈ రోజుల్లో చెప్పే మాటల్లో ఏముండట్లేదు, జ్ఞానము లేని మాటలు అన్నాం కదా. ఏంటి జ్ఞానము లేని మాటలు అంటే ఏంటి? బైబిల్లో మొట్టమొదటిగా జ్ఞానం అంటే మన అందరికీ తెలిసిందండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం అంట. కానీ దానికి ముందు సొలొమోను ఈ మాట చెప్పక ముందు దేవుడు దావీదు చెప్తాడు, యెహోవా యందు భయము జ్ఞానమును పుట్టించును అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందు దేవుని పట్ల ఒక భయం ఉండాలి. దేవుడు అని అంటే ఒక భయం మనలో ఏర్పరచబడాలి. ఆ భయం దేవునికి లోబడి అంటే నడిచేటట్టుగా చేస్తుంది. ఆ జ్ఞానము చాలా మందికి లేదు. ఇప్పుడు జ్ఞానము లేక చెప్పే మాటలు ఇలాంటివి. అసలు జ్ఞానం అంటే ఏంటి అనేది ఒక మాట నేను చూపించి ముగిస్తాను. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 17వ వచనం. చూడండి, జ్ఞానం గురించి ఒక డెఫినేషన్, అసలు ఏంటి, దేని గురించి చెప్పకపోతే అన్న దాని గురించి ఇక్కడ చూడండి. ఎన్నో వచ్చినామమ్మా? 3వ అధ్యాయం 17 వచ్చి చూడండి. పైనుంచి వచ్చు జ్ఞానం మొట్టమొదట ఏమిటిది? అది పవిత్రమైనది. ఇప్పుడు ఆయన చెప్పిన మాటల పరిశుద్ధత ఏమైనా ఉందా? పవిత్రత ఏమైనా ఉందా? లేదు. రెండవది, కింద ఒక మాట మనం చూస్తే, వేషధారణ ఏమీ లేనిదై ఉంటుంది, సమాధానకరమైనది, మృదువైనదని అక్కడ ఉంటుంది. ఇప్పుడు అహితోపేలు కూడా ఎలా ఉన్నాడు అంటే వేషధారణగా ఉంటున్నాడు. ఇప్పుడు మీరు పైనుంచి ఒక్కొక్క మాటను కానీ మీరు అర్థం చేసుకోగలిగితే, జ్ఞానము అంటే మొట్టమొదటి ఏంటి? పవిత్రమైనది. రెండవది సమాధానకరమైనది. మూడవది మృదువైనది. నాలుగవది సులభముగా లోబడినది. ఐదవది కనికరముతోనూ. ఆరవది మంచి ఫలంతో నిండుకున్నది. ఏడవది పక్షపాతము, వేషధారణ లేని దాన్ని జ్ఞానం అంటారు. అంటే నువ్వు చెప్పే మాటల్లో వాళ్ళు పరిశుద్ధత కోల్పోయే విధంగా ఏదైనా మాటలు చెప్పావా? అది జ్ఞానం లేని మాటలు. నువ్వు చెప్పే మాటల్లో సమాధానము లేకుండా, గొడవలు పెంచే విధంగా, అంటే కుట్ర పెరిగే విధంగా ఉన్న మాటల సమాధానం లేకపోతే అది జ్ఞానం లేని మాటలే. త్వరగా లోబడుతుందంటుంది. అంటే వ్యక్తిని లోబడే విధంగా, దేవునికి లోబడే విధంగా, లేకుంటే అత్తమామలు లోబడే విధంగా కాకుండా రెచ్చగొట్టే విధంగా చెప్తున్నావా? అవి జ్ఞానం లేని మాటలే. పక్షపాతంతో చెప్తున్నావా? జ్ఞానం లేని మాటలే. వేషధారణతో చెప్తున్నావా? జ్ఞానము లేని మాటలే. జ్ఞానము లేని మాటలు చెప్పి అంటే పరిశుద్ధత లేని మాటలు,
సమాధానం లేని మాటలు, ఇంకా అక్కడ మనం చూస్తే మృదువైన మాటలు, ప్రేమతో కలిగిన మాటలు, సులభంగా లోబడి కనికరముతో ఉండే స్థితి కలిగిన లేనటువంటి మాటలు కానీ చెప్తే వారి యొక్క ఆలోచన చెరిపిపోతుంది. మరి ఈరోజు నీ మాటల్లో ఏముండాలి? జ్ఞానం ఉండాలి. నీకు ఆ జ్ఞానము తెలిసి ఉండాలి. పరిశుద్ధతను సంపాదించుకొని కాపాడుకొని నిలబడే విధంగా ఉండాలి. ఏ విధంగా అయినా సరే దేవుని సన్నిధిలో నిలబడాలి, కష్టపడు, ఇబ్బంది లేదు అని చెప్పాలి. కానీ ఈ రోజులు ఇది మామూలే కదా. ఇంకొన్ని దేశాల్లో ఏంటి డేటింగ్, ఇండియాలో కూడా డేటింగ్ పెద్ద ఇబ్బందులు చేసుకోవచ్చు. అంటే సహజీవన పెళ్లి కాక ముందే ఒకరినొకరితో కలిసి ఉండడానికి పర్మిషన్. చూడండి, కాబట్టి దాన్ని బట్టి ఏం పోతుంది? పరిశుద్ధత పోతుంది, పవిత్రత పోతుంది. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఎందుకు పిలువబడ్డారు? మీరు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులకు ఉండుటగా పిలువబడ్డారు. మీరు పరిశుద్ధులకు ఉండడానికే పిలువబడ్డారని వాక్యం ఘోషిస్తుంది. అది దేవుని చిత్తం. జాగ్రత్త దూరంగా ఉండడం దేవుని చిత్తం. మీకు జీవితాన్ని మలినం కాకుండా కాపాడుకోవడం దేవుని చిత్తం. కానీ ఈ రోజుల్లో కాంప్రమైజ్ అవ్వడం తప్పదులే, ఏం కాదులే, తర్వాతలే, తెలిసినప్పుడులే, చూద్దాంలే అనుకొని పరిశుద్ధతను పోగొట్టే మాటలు చెప్తున్నారండి. ఈరోజు ఏ మాటలు వింటున్నావు? నీ పరిశుద్ధత భంగం కలిగించి ఏ మాట అయినా సరే అది జ్ఞానం లేని మాట. దాన్ని వింటే నీ బ్రతుకు నువ్వు చెరుపుకుంటావు. అమ్నోన్లో అంత శక్తి లేదు. మనసులో అనుకునేవాడేమో, మోయించుకునేవాడేమో, బాధపడేవాడేమో, కృంగిపోయాడేమో, కానీ చేసే శక్తి మాత్రం వాడు చెప్పగానే వచ్చేసింది, పాపం చేశాడు. జ్ఞానము లేని మాటలు చెప్పి ఎదుటి వారి యొక్క ఆలోచనను, ఆత్మీయతను ఏంటి చెరుపుతే వాడి మీదకి దేవునికి ఉగ్రత వస్తుంది. అహితోపేలు చెప్పాడు. మీరు ఒక విషయం గమనించండి. ఇప్పుడు అహితోపేలును అబ్షలోము అడుగుతాడు, ఏం చేద్దామని అడుగుతాడు. అక్కడనే ఈయన మాట మీద నమ్మకం లేక అక్కడ ఊషే అనే ఒక వ్యక్తి ఉంటే ఆయన కూడా అడుగుతాడు. ఈయన అడిగాడు, కానీ ఈయన మాటను పక్కన పెట్టి అతను చెప్పినట్టు చేశాడు. నా మాట నెరవేర్చలే, నాకు వాల్యూ లేదనుకుని ఈయన వెళ్ళి ఊరు పెట్టుకుని తెచ్చాడు. చూడండి, మనం ఎన్నో చెప్పినా దాంట్లో వాల్యూ ఉన్నప్పుడే, విలువ ఉన్నప్పుడే మనకు కూడా విలువ వస్తుంది. లేకపోతే వింటారు, అడుగుతారు, కానీ మన్ను ఎవరు ఆ మాట చొప్పున నడుచుకోరు. ఊరికి అడగాలి కదా అని అడుగుతారు. కాబట్టి ఈరోజు జ్ఞానము లేని మాటలు నువ్వు చెప్తే దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వస్తుంది. నువ్వు చెప్పే మాటలు ఏముండాలి? జ్ఞానం అంటే ఏముండాలి? ఫస్ట్ వన్ ఏముండాలి? పరిశుద్ధ కలిగినవాయి ఉండాలి. రెండవది మృదువైనవిగా ఉండాలి. కోపము, ద్వేషము, పగ రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు. త్వరగా దేవునికి లోబడే విధంగా ఉండాలి. అలాంటి మాటలు కాకుండా నీకేం తక్కువ, నువ్వెందుకు లోబడాలి, నువ్వెందుకు భరించాలి అని రెచ్చగొట్టే మాటలు, బుద్ధి లేని మాటలు, జ్ఞానం లేని మాటలు. ఒకవేళ వాళ్ళు అణిగి ఉండి సరేలే నా బ్రతికింతేలే, సర్దుకొని ప్రభా నీ కృపలే అనుకుంటున్న వారి జీవితంలో రచ్చగొట్టి వాళ్ళ బ్రతుకును భజన పడేసే మాటలు కరెక్ట్ కాదు. జ్ఞానము లేని మాటలను బట్టి ఆలోచన చెరుపుతున్నారు. కాబట్టి దేవుడు అలాంటి వారి మీదకి ఏం చేస్తున్నాడు? ఉగ్రతని తీసుకొస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఏ మాటలు మనం చెప్పకూడదు? జ్ఞానం లేని మాటలు. అంటే ఏంటి? పరిశుద్ధత లేని మాటలు చెప్పకూడదు, సమాధాన మాటలు చెప్పకూడదు, లోబడకుండా అంటే లోబడని మాటలు చెప్పకూడదు, కపటపు మాటలు చెప్పకూడదు. కాబట్టి అలాంటి చెప్తే వారి మీదకి ఏమొస్తుంది? దేవునికి ఉగ్రత వస్తుంది. చాలా ఉన్నాయి, కానీ సమయభావాన్ని బట్టి ముగిస్తున్నాను. మరి ఉగ్రత పొందే విధంగా మనం చెప్పావేమో మనల్ని మనం పరిశీలించుకుందాం. తలలు వంచిన మనం దేవుని యొక్క ఉగ్రత, దేవుని కోపం మండి ఒక సన్నివేశం మనం విన్నాం. జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? ప్రియ సహోదరి, సహోదరుడు, నీ దగ్గరికి వాళ్ళకున్న సమస్య చెప్పుకోవడానికి వచ్చారు, ఆ పరిస్థితి అడగడానికి వచ్చారు. ఏ మాటలు చెప్తున్నావు? నువ్వు ఎలా రెచ్చగొడుతున్నావు? బుజ్జగిస్తున్నావా? తగ్గించుకొని చెప్తున్నావా? తగ్గి ఉండమని చెప్తున్నావా? లోబడమని చెప్తున్నావా? మృదుగా మాట్లాడమని చెప్తున్నావా? సమాధాన పడమని చెప్తున్నావా?
సర్దుకు పొమ్మని చెప్తున్నావా? పరిశుద్ధతను కాపాడుకోమని చెప్తున్నావా? అలా కాకుండా వీటికి మించి ఒక మాట చెప్పిన జ్ఞానం లేని మాటే, దేవుని భయం లేని మాటే అలా చెప్పి ఎదుటి వారి ఆలోచన చెరిపితే మాత్రం దేవుని కోపం నీ మీద ఉంటుంది. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను ఎవరికి ఏ అన్యాయం చేశాను, ఎవరు దోసుకున్నా అనుకుంటున్నావేమో. నువ్వు చెప్పి అనేక జీవితాలను నాశనం చేశావు, రచ్చగొట్టి, దెప్పిపొడిచి, బాధపరిచి ఉగ్రతను తెచ్చుకున్నావేమో. పరిశీలించుకో. నువ్వు ఎదుటి వారితో మాట్లాడిన మాట జ్ఞానం కలిగిన మాట, వాళ్ళు తమను కట్టుకోగలిగిన మాట, దేవుళ్ళు నిలబడగలిగిన మాటనా, సమర్పణ కాపాడుకోగలిగిన మాటనా, స్థిరంగా ఉండగలిగిన మాటనా, అన్నిటిని పోగొట్టుకొని పాడు చేసుకొని, బుద్ధిని పాడు చేసుకొని, శరీరాన్ని పాడు చేసుకొని పాపంలోకి వెళ్ళే విధంగా ప్రోత్సహించే మాటనా? ఏ మాటలు? ప్రియ సహోదరి సహోదరుల, యవనస్తులారా, నీ స్నేహితులకి ఏ మాటలు చెప్తున్నావు? జాగ్రత్త. వాళ్ళు తెలుసో తెలియకో నిన్ను సలహా అడిగినప్పుడు తప్పు అని చెప్పగల స్థితిలో ఉన్నావా? కాదు అనగని స్థితిలో ఉన్నావా? లేకుంటే నీకు చేతైన సహాయం చేసి ఇంకా ఆ రొంపిలో, ఆ పాపంలో ముందుకు వెళ్ళేటట్టుగా ప్రోత్సహిస్తున్నావు. జాగ్రత్త, నీ మీదికి దేవుని కోపం వస్తుంది. సెల్ ఫోన్లు ఇవ్వడం, తల్లిదండ్రులకి తెలియకుండా ఫోన్లు ఇవ్వడం, లెటర్స్ ఇవ్వడం, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం, వాళ్ళకి కన్వీనియన్స్ చేయడం, మీడియేటింగ్ చేయడం, మధ్యవర్తి వర్తించడం, శాపం. నీకు ఉగ్రత వస్తుంది. కాబట్టి ఒక మంచి స్నేహితుడు అయితే, మంచి స్నేహితురాలు అయితే ఇది వద్దు అని చెప్పి వారిని దూరపరిచే విధంగా, కుటుంబ పరిస్థితులు బట్టి వారిని మోటివేట్ చేసే విధంగా ఉండాలి తప్ప నేను గాని చేస్తున్నాను అనుకొని పాడు చేస్తున్నావా? జాగ్రత్త, పరిశీలించుకుందాం. ఒకవేళ అలాంటి ఆలోచనలు మనం ఇప్పటివరకు చెప్పింటే ఇక మీద వదిలిపెట్టేసి జాగ్రత్త పడదాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, నీ యొక్క ఉగ్రత మా మీద వచ్చే ఒక స్థితి ఏంటి అంటే, జ్ఞానము లేని మాటలు ఎదుటి వారికి మేము చెప్పిన దాన్ని బట్టి, వాళ్ళ కష్టంలో, వాళ్ళ బాధలో, వారి విరుకులో ఏదో ఒక సహాయం కోరి, ఏదో ఒక సలహా కోరి మా దగ్గరికి వచ్చినప్పుడు వాక్యానుసారంగా పరిశుద్ధతను కాపాడుకొని, సమాధానపడి, లోబడి, నీ కొరకు కనిపెట్టి ప్రార్థన చేసే విధంగా ప్రోత్సహించే మాటలే చెప్పాలి. కానీ పాడైపోయే విధంగా, వాళ్ళ బ్రతుకు నాశనం చేసుకునే విధంగా, వాళ్ళ బ్రతుకు బజారు పాలయ్యే విధంగా, వాళ్ళ యొక్క ఎమోషనల్స్ను ఇంకా రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అర్థం చేసుకొని, ప్రభువా ఇక మీదట అలా ఉండకుండా నీ జ్ఞానం, నిన్ను గుర్చిన పరిశుద్ధత, నిన్ను గుర్చిన సమాధానం వారిలో చెప్పే విధంగా మా మాటలు ఉండినట్లుగా ప్రతి ఒక్కరిని కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించమని, బలపరచమని. మా మాటల్లో నీ జ్ఞానం అంటే పరిశుద్ధత, నిన్ను గుర్చిన భయం ఉండాలి, నీ వాక్యం ఉండాలి, నీ సత్యం ఉండాలి. అలాంటి మాటలు మాత్రమే ఎదుటి వారికి చెప్పునట్లుగా, అలాంటి ఆలోచన చెప్పునట్టుగా, అంత మాత్రం కాకుండా నీ ఆలోచన చొప్పున మేము నడుచడానికి మనుషుల దగ్గర కాకుండా నీ సన్నిధిలో అడిగి ప్రార్థించి కనిపెట్టి పొందుకొని ఆ ఆలోచన చొప్పున మా విశ్వాస జీవితాన్ని నడిపించుకోగలిగిన కృపను అనుగ్రహించి బలపరచమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి బలపరిచి నీకే మహిమ ఘనత ప్రభావం కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.